హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేను ఈరోజు టమాటో కర్రీ చేస్తున్నానండి. ఎందుకంటే మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ కదా. బయట తిండిలు తిని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే టైం లేనప్పుడు చాలా ఈజీగా త్వరగా అయిపోయే వంటలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్లో టమాటో కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను, చూడండి ప్రాసెస్. ఇదిగోండి, టమాటా కూర ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నానండి, 2 ఆనియన్స్. ఇది కరివేపాకు, కొత్తిమీరను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఆనియన్స్ యాడ్ చేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటో యాడ్ చేద్దామండి. మన కర్రీ టమాటా కర్రీ కదా. నేను టమాటాలు ఇదిగో 4 మీడియం సైజు కట్ చేసి ఉంచుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే మనం పసుపు సాల్ట్ వేసేయాలండి. పసుపు సాల్ట్ వేసేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే. సరేనా? కొద్దిగా పసుపు వేసాను నేను, వీటిని పెట్టు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఓకే, ఇది సరిపడా, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులో మనం చింతపండు వేయమండి, ఓన్లీ ఈ టమాటాలే. ఆనియను, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేద్దాం. ఓకే, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా యాడ్ చేద్దామండి. ఓకేనా? ఇదిగోండి, ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి కదా, ఉప్పు పసుపు వేసాం, మగ్గాయి. నేను టమాటా యాడ్ చేశాను. ఈ టమాటా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కారం వేద్దామండి. ఓకేనా? కారం వేసే ముందు నేను ఇదిగో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే, ఇది ఒకసారి కలిపిన తర్వాత మనం కారం యాడ్ చేద్దాము. ఓకేనండి, ఇదిగోండి 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నాను నేను. ఓకే, మీరు మీ కారం ఘాటుని బట్టి చూసుకుని వేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇదిగోండి, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మనం. ఓకేనా? కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడకనిద్దామండి. సరే, ఉడికిన తర్వాత మనం జీరా ధనియా పౌడర్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేయడమే. అయిపోయిందండి. అయిపోయిందండి, మన టమాటా కర్రీ దగ్గరికి వచ్చేసింది. ఇది కొద్దిగా నేను జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అంతే, అయిపోయింది, ఆఫ్ చేసేయడం. ఓకేనా? ఇదిగోండి, డిష్ అవుట్ చేశాను మన టమాటా కర్రీ. పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవడమే. ఓకేనా? బయట తిండిలు తినే కంటే ఇలా హెల్తీగా మనం ఇంట్లో చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే టైం లేనప్పుడు ఈజీగా అయిపోయే ప్రాసెస్లో ఈ విధంగా చేసుకోవాలి. బయట తిండిలు తింటే మరి ఆరోగ్యం పాడైపోతుంది కదా. అందువల్ల ప్రయత్నించి